నమస్తే రైతు సోదరులందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా సార్? అందరూ బాగున్నారా? చాలా హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, గుంటూరు జిల్లా అనేది మరో పంజాబ్ రాష్ట్రం లెక్క మారబోతుంది. కెమికల్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమికల్ని అనేది మనం స్లోగా ఒకేసారి తగ్గించకూడదు. ఆ తగ్గించే విధానం అనేది కూడా ఎట్లా ఏందనేది కూడా మీకు ప్రాపర్గా చెప్తాము మిత్రులారా. ఈరోజు యాక్చువల్గా రామకృష్ణ గారు ఇక్కడ మా ఆర్పిఎస్ వాడిన రైతు ఉన్నాడు. జాని గారు ఒక్కసారి రండి. ఆర్పిఎస్ వాడిన రైతులు ఉన్నారు ఇక్కడ. జాన్మియా గారు గత 4 సంవత్సరాల క్రితం వాడాడు. రామకృష్ణ గారు కూడా పోయిన సంవత్సరం ఆర్పిఎస్ వాడారు. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీకు ఏ రకంగా అనిపించింది ఒకసారి చెప్పండి. జాన్మియా గారు మీరు మీ మాటల్లో చెప్పండి. ఈ ఆర్పిఎస్ అనేది మన ఇత్తన శుద్ధి కాడ నుంచి నడుపుకోవచ్చు. ఓకే, ఇత్తన శుద్ధి చేసుకుంటే జర్మినేషన్ కూడా బాగుంటుంది. నేను 3 ఏళ్ళ నుంచి వాడుతూనే ఉన్నా. నేను కేసు తెప్పించుకున్నాను. నేను తోట వేసినప్పుడు కూడా ఎప్పుడైనా ఇది ప్రతి కట్టకి 1/2 లీటర్ మనం మందులో కలిపి పోయాలి. అంటే రిజల్ట్ ఎట్లా అనిపించింది మీకు? రిజల్ట్ గ్రోత్ కానీ మంచి కానీ ఏరు వ్యవస్థ కానీ కాడ మందం కానీ 100% వచ్చింది. ఖచ్చితంగా సార్ని పిలిపించడానికి కారణం ఏంటంటే మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఒక రైతుగా ఉన్నా కాబట్టి ఎంత చెప్పినా మంచిని వినలేరు వీళ్ళు. మంచిని చెడుని గ్రహిస్తారే తప్ప మంచిని తొందరగా గ్రహించరు. కనీసం ఒక నా మాట అయిన రైతులనైనా కొంచెం వాళ్ళకి కాపాడాలనే ఉద్దేశంతో సారు 3 ఏళ్ళ నుంచి పరిచయం. వీడియో కాన్ఫరెన్స్లో ఉంటారు. ఖచ్చితంగా సలహాలు నా తోట ఎక్కుంది ఏం చేయాలి స్టార్టింగ్ నుంచి అడిగినా కానీ ఎమ్మటే మనకి సమాధానం చెప్తారు. ఏది కావాలని చెప్తారు. ఈ మందు కొట్టమంటారు. ఆయన దగ్గర సార్ దగ్గర కొన్ని మందులు ఉంటాయి, కొన్ని దాని మీద ఉంటాయి. మనం ఇది స్ప్రేయింగ్ 1/2 లీటర్ ఎకరానికి. ఇది స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది, కాడ మందం వస్తుంది. మెయిన్ రోగ నిరోధక శక్తిని కెపాసిటీ. మీరు ఎప్పుడు వాడారు జానయ్య గారు? నేను 3 నెలల క్రితం 3 సంవత్సరాల క్రితం వాడారు. మీకు ఆర్పిఎస్ అనేది మంచిగా అనిపించింది. అందుకోసం ఏంటంటే దాన్ని ఈ రైతులకు కూడా కొంత ఇచ్చేయాలి అనేటట్టుగా ఓకే, గ్రేట్. ఒకసారి అంతా జాన్మియా గారికి సపోర్ట్లు కొట్టండి అంత. ఎందుకంటే మనం కూడా రైతు బిడ్డగా మనం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసినాం కాబట్టి దీని గురించి తెలుసుకుంటే వాళ్ళు కొంచెమైనా మార్పు. ఓకే, రైట్. ఇక్కడ రామకృష్ణ గారు కూడా ఉన్నారు సార్. రామకృష్ణ గారు కూడా ఉన్నారు. యాక్చువల్గా పోయిన సంవత్సరం లైట్గా వాడాడు అంతే. అసలు ఆ లైట్గా వాడిన దాంట్లో కూడా మన విత్తనం పెట్టాడు. రెండోది ఏంటంటే మన ఆర్పిఎస్ వాడిండు. జస్ట్ ఆయన మాటల్లో అంటే ఎట్లా అనిపించింది అసలు ఏమైనా తేడా ఇప్పుడు? ఎందుకంటే మంచి రైతు, యువ రైతు, వ్యవసాయం మీద మంచి గ్రిప్ ఉంది. జనరల్గా చేస్తే ఎట్లా వచ్చింది ఏందనేది దాని మీద చెప్తాడు. రామకృష్ణ గారు చెప్పండి సార్. ఆర్పిఎస్ అనేది వాడడం వల్ల వేరు వ్యవస్థ అయితే జర్మినేషన్ ఎక్కువ ఉంది. మొక్కలు ఇచ్చామండి, మొక్కకు మంచిగా ఆరోగ్యంగా ఎదిగింది. తర్వాత దీన్ని ఒకసారి పంట వేసిన 10 రోజులుగా చల్లాక కింద భూమిలో మందులు అయితే తక్కువ పోసినా కానీ మంచిగా ఉంది. మంచిగా ఉన్న తరుణంలో నేను కొన్ని కారణాల వదిలేసా, కానీ కాపు మాత్రం మంచిగా ఉంది. ఈ జర్మినేషన్ తర్వాత కాపు దగ్గరకు ఉంది, కొమ్మ మందంగా ఎదిగిపోయింది. తర్వాత నల్లి కొంచెం తట్టుకునే సామర్థ్యం అయితే కనిపించింది దీన్ని వాడడం వల్ల. ఇతనో తెలియదు, ఇదో తెలియదు, కానీ ఆయన గారు ఇచ్చారు 2. నెల అయితే కొంచెం కంట్రోల్లో ఉంది. తక్కువ మందులు కొట్టినా కానీ తక్కువ బాగుంది. ఓకే. ఇది రామకృష్ణ గారి మాటల్లో మీ విలేజ్ లోనే మాట విన్నారు కదా.